యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు. జగిత్యాల జిల్లా పరిధిలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. జగిత్యాల జిల్లా మార్చి 18 జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో తాజా పరిణామాలు దిగ్భ్రాంతికి కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అందరినీ అలరించిన ఓ యువతి అదనపు కట్నం వేధింపులకు బలి కావడం అత్యంత విచారకరం. ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. ఈ హత్య కేవలం హరిబాబు ఒక్కడే చేశాడా లేదా హరిబాబు వాళ్ళ కుటుంబం చేయించిందా అనే కోణంలో పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. ఘటన స్థలంలో లభించిన క్లూస్, ఫోరెన్సిక్ ఆధారాలు ఈ కేసులో నిందితుడిని శిక్ష పడడంలో కీలక పాత్ర పోషించున్నాయి. వరకట్నం వేధింపులు లాంటి కేసుల్లో నిందితులకు కఠినమైన శిక్ష పడితేనే భవిష్యత్తులో ఇటువంటి అకృత్యాలు అరికట్టే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో సంచలనం ఆడియో కాల్ లీక్ అయింది. అందులో వైష్ణవి హత్యకు ముందు ఆమె అత్తతో మాట్లాడినట్లు తెలుస్తోంది. బెడ్రూమ్లో ఉంగరం దొంగలించారని నింద మోపుతూ హరిబాబు తల్లి అభ్యంతరకరంగా మాట్లాడినట్లు రికార్డింగ్లో ఉంది. తల్లితో ఫోన్ మాట్లాడినప్పుడు వైష్ణవితోనే హరిబాబు ఉన్నారు. ఉంగరం పేరుతో నాటకాలు ఆడవద్దని తమ తల్లిని హరిబాబు హెచ్చరించారని సమాచారం. హరిబాబును ఏం చేయాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.